శ్రీమాత్రే నమః. అయితే మేము సరదాగా మామూలుగా చిన్న కొల్లేరు వెళ్ళామన్నమాట పెద్దింట్ల తల్లి గుడికి. ఆ వీడియో చూపిస్తున్నాను. నార్మల్గా రికార్డ్ చేశాను. ఇందులో సరదాగా ఏంటంటే మేము చేసిన వంటలు ఇవన్నీ సరదాగా అప్లోడ్ చేశాను అనమాట. అవే ఉంటాయి, ఇంకెంతకు మించి ఏమి ఉండవు ఈ వీడియోలోని. అది కూడా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో కూడా చూపించాను ఈ వీడియోలో, అది కూడా చేశాను అనమాట. ఇదైతే మనకి మల్కీపురం, మీకు తెలిసే ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లా రాజోల దగ్గరలో మల్కీపురం ఉంది. అంతర్వేజ్ ఉంది కదా, అంతర్వేజ్కి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది అనమాట. కేశదాస్పాలెం, మెండిపాలెం అంటారు. అమ్మవారు చిన్న కొల్లేరు. ఇది మనకి పెద్ద కొల్లేరు ఉంది కదా, కైకలూరు దగ్గర పెద్ద కొల్లేరు ఉంది కదా, దాని తర్వాత ఇదే అనమాట చిన్న కొల్లేరు. ఇంకా అమ్మవారు పెద్దింట్ల తల్లి చాలా ఫేమస్ అండి. అమ్మవారు ఇక్కడ నెలలు జరుగుద్ది అనమాట. శివరాత్రి వెళ్ళిన అమావాస్యకి అమ్మవారిని నిలబెడతారు. ఉగాది వరకు అమ్మవారి తీర్థాలు జరుగుతాయి అన్నమాట. ఇంకా ఇంకా మొత్తం జాతరలు, తీర్థాలు అన్నీ ఇంకా జరుగుతూ ఉంటాయి. పౌర్ణమికి ముందు కళ్యాణం అవుతుంది అమ్మకి. చాలా గ్రాండ్గా చేస్తారనమాట. అదిగో అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు బాబోయ్ ఎండ ఎలా పడితే అలా ఉందండి. ఇసుక నేలేమో ఇంకా మామూలుగా లేదనమాట. నెలల్లో కూడా తీర్థం అవుతుంది. జనాలు అలా వస్తూ వెళ్తూనే ఉంటారు. ఈవిడి గ్రామదేవత కదండి, కొంచెం మరి ఇవి ఉంటాయి ఏంటి, నీచు పదార్థాలు అవి పెడతారు. ఒకవేళ మీకు చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మరి మాకు ఇక్కడ అలా ఉంటాయి కొన్ని అమ్మవార్లకి, గ్రామ దేవతలకి అది కొంచెం పెట్టే సాంప్రదాయం ఉంటుంది అనమాట. కాబట్టి అది చూపిస్తున్నాను. ఏంటంటే అమ్మవారి గుడి చాలా బాగుందండి. లెగదీసి కట్టిన గుడి. అంటే ముందు వేరేగా ఉండేది, ఇప్పుడు అమ్మకి మొత్తం టెంపుల్ అది చాలా బాగా చేయించేసారనమాట. ఇదంతాని చాలా బాగుంది ఇక్కడైతే. కాకపోతే ఏంటంటే ఒక తాతగారు రామదాస్ అనే తాతగారు అనుకుంటాను, వెంకన్న ఏదో పేరు ఉంది సంథింగ్. ఆ తాతగారు పెద్ద కొల్లేరు వెళ్ళారంట, కొల్లేటికోట సైకిల్ మీద దేని మీద వెళ్ళారంట. వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి సంథింగ్ ఏదో తీసుకుని వచ్చారంట. ఆయనతో పాటు అమ్మవారు వచ్చేసిందంట ఇక్కడికి. పెద్ద కొల్లేటికోట నుంచి అమ్మవారు వచ్చేసిందంట. వచ్చేసి ఒక 50-60 సంవత్సరాల క్రితం నేను ఇలాగా మెండు రామదాస్ గారు కూడా వచ్చేసాను, నాకు ఇక్కడ గుడి కట్టండి అనేసి అమ్మ చెప్పిందంట. చెప్పిన తర్వాత ఏం చేశారంటే ఇంకా గ్రామస్తులందరూ నమ్మలేదంట. తర్వాత అమ్మవారు ఎన్నో ఇంకా కోరికలు తీర్చడం అవన్నీ చేసి ఇవన్నీ అవ్వడం వల్ల ఏంటంటే అమ్మవారు ఇంకా ఉన్నదనేసి సత్యం నిరూపించుకోవడం వల్ల ఏం చేశారంటే నిలబెట్టి అమ్మని ఇక్కడ గుడి కట్టారంట. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు ఇంకా ఎలా పడితే అలాగే ఇంకా అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ వెళ్ళామండి మేము, మామూలుగా దర్శనానికి వెళ్ళాము. అప్పుడు ఈ ధ్వజస్తంభం నార్మల్గా చెక్కది పెట్టేసి ఉంచారు లాస్ట్ ఇయరే. అప్పటికి ఇంకా తాపడం అవ్వలేదు. ఈ సంవత్సరం వచ్చినప్పటికి తాపడం అయిపోయిందనమాట. చాలా అందంగా ఉన్నదండి. అష్టలక్ష్మి విగ్రహాలు చూడండి ఎంత బాగా తేలినట్టు, అంటే చేయించి ఆర్డర్ ఇచ్చి పెట్టారనమాట అష్టలక్ష్ముల్ని. చాలా బాగుందండి. అష్టలక్ష్ములు మాత్రం భలే పెట్టారు ధ్వజస్తంభం చుట్టూ. ధ్వజస్తంభానికి మళ్ళీ పైన ఒక 8 పలకలు ఖాళీగా ఇచ్చి మళ్ళీ దాని మీద 4 పలకలకేమో లలితమ్మని, నరసింహస్వామిని, అంటే ఇక్కడ అంతర్వేదికి దగ్గర కదా లక్ష్మీ నరసింహస్వామిని, అవన్నీ ఇచ్చి చాలా బాగా పెట్టారనమాట. ధ్వజస్తంభం కూడా భలే ఉంది. పైన సీలింగ్కి మొత్తం సీలింగ్కి అష్టలక్ష్ములు వచ్చేసారు. మళ్ళీ సీలింగ్లో కూడా సిమెంట్తో చేసిన అష్టలక్ష్ములు, అమ్మవారి వెండి పాదాలు, ద్వారపాలకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అంటే ఈ లోపు ఇది అవ్వింది కాబట్టి మేము నిలబెట్టిన మన్నాడే వెళ్ళామన్నమాట. మేము మంగళవారం వెళ్ళాము కాబట్టి డెకరేషన్తో అది ఉన్నది. అమ్మ చాలా అందంగా ఉన్నారండి. పెద్దింట్ల తల్లి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అమ్మవారు రంగు అలా ఉన్నారు. అంటే లోపల అమ్మవారిని నిలబెట్టేశారు కదా, కలశలోకి ఆవాహన చేశారు కాబట్టి లోపలికి వెళ్ళే అవకాశం లేదనమాట. లోపలికి వెళ్ళకుండా బయట నుంచి దండం పెట్టుకున్నాం. ఈ పక్కనున్న విగ్రహం అయితే వెండి కిరీటం అది పెట్టేసి ఉన్న చిన్న రాతి విగ్రహం అయితే జలదుర్గమ్మ తల్లి. ఆ తల్లికి కింద ఎర్రది కొట్టేసి ఉన్న అమ్మవారు పెద్దింట్ల తల్లి. ఇంకా గోకర్ణేశ్వర స్వామిని అప్పుడు తీసుకొస్తారంట, కళ్యాణానికి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అమ్మకి పౌర్ణమికి ముందు కళ్యాణం జరుగుతుంది పెద్దింట్ల తల్లికి. కానీ చాలా బాగుందండి అమ్మవారు. నేను ఎప్పుడు ఫోటోలో చూసి అమ్మ చాలా బాగుంది అనుకోవడం తప్ప డైరెక్ట్ చూడలేదు. ఇది సెకండ్ టైం వెళ్ళడం. మొత్తం ఇవన్నీ ఇంకో పండాలు అవి కట్టేసి పందిర్లు వేస్తున్నారనమాట, తీర్థం అవుతుంది కదా, అందుకనేసి అప్పుడప్పుడే అవుతూ ఉన్నాయి. మీకు ఇంకొకటి ఏంటంటే అది ఇది చూసారా, సింహన్నూరు, ఇక్కడ అమ్మవారు వెలిసిందనమాట అది చోటు. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ ఏంటంటే వేప చెట్టు ఉంది.
వేప చెట్టు ఉండి పక్కన గుడికి పక్కనే కాలువ, అదంతా కాలువ, కాళ్ళు కడుక్కోవడానికి అది రేవు ఉంది. ఏంటంటే ఇంకా ఈ లోపలికి వెళ్ళామంటే మనకి అమ్మ త్రిశూలము, కత్తి ఇవన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట వేప చెట్టు పక్కనే. అక్కడ ఏంటంటే బలులు ఇస్తారు కదండి, కోళ్ళు కానీ మేకలు కానీ కోస్తారు కదా, అవి కోయడానికి ఈ ప్లేస్ అనమాట. ఇక్కడే ఇంకా అమ్మకి ఇక్కడే రక్తం చూపిస్తారు, గుళ్ళో చూపించరంట. ఇక్కడ ఇంకా ప్రతిష్ట అయిపోయింది కాబట్టి ఇక్కడే చెట్టు దగ్గర మాత్రం వెలిసిన చోటు మాత్రం అమ్మకి ఇంకా జంతు బలులు అనేవి ఇస్తూ ఉంటారు. ఇంకా బయట మొత్తం అన్నీ ఇంకా తీర్థానికి సంబంధించి అన్నీ అవుతూ ఉన్నాయన్నమాట. నైట్ అది ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయంట. ఇంకా అక్కడ నుంచి మేము అన్నీ చేసేసుకొని ఇంకా మా సామాన్లు అన్నీ తీసుకుంటున్నాము. ఏంటంటే మనలో ఉన్న క్రియేటివిటీ అంతా యూస్ చేసి, అంటే సామాన్లు అన్నీ అక్కడ ఇస్తారండి మనకి. మేము జాగ్రత్తగా పొయ్యిలు పెట్టేసుకున్నాం, పట్టుకెళ్ళిన కోళ్ళు కూడా తీసుకొచ్చేసాము. అవన్నీ కొట్టించేసి అక్కడే కొట్టించేస్తే వాళ్ళు కొట్టేస్తారనమాట. జాగ్రత్తగా మనం చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాము. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ వేద్దాం అనేసి. దానికి కావాల్సిన చికెన్ మ్యాగ్నేట్ చేయాలి కదా, దానికోసం అది చేస్తున్నాం అనమాట. సరదాగా ట్రిప్ వెళ్ళాం కాబట్టి. ఏంటంటే దాంట్లో చికెన్లోకి పెరుగు, ఇంకా మసాలా సామాన్లు ఇవన్నీ వేసి చికెన్ని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసేయాలి. తర్వాత అక్కడ ఉన్నాయి కదా మసాలా సామాన్లు, అవి అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ సరుకులు, ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేయాలన్నమాట. ఒక 2 నిమ్మకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా మొత్తం వాటన్నిటికి పట్టేలా కలపాలన్నమాట. ఇంకా రోజు చూసుకోండి, నా చెయ్యి మామూలుగా మండలేదు, వేళ్ళు మొత్తం. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఇంట్లో ట్రై చేసినప్పుడైనా అలాగే మండుతాయి. ఇంకా మొత్తం అలా మండిపోయిందనమాట. కాబట్టి మొత్తం అదంతా పట్టేలా కలపాలన్నమాట. మసాలా మొత్తం పట్టాలి కారంతో సహా. అవన్నీ కలిపేసిన తర్వాత మనకి చాలాసేపు దాన్ని నానబెట్టి ఉంచాలి, మ్యాగ్నేట్ చేసి. దీంట్లో ఇంకా పెరుగు కూడా వేయాలన్నమాట. పెరుగు వేస్తేనే అది నాని బాగా ముక్క టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి అది కూడా వేసేసి శుభ్రంగా మొత్తం కలిపేయాలి. కలిపేసి ఎంతసేపు, ఇంచుమించులో ఒక గంటన్న పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మిగిలిన మేము అవిలోపు ఇది అవుతూ ఉంటుందని చెప్పేసి కలిపేసి పక్కన పెట్టాం. ఈలోపు ఒక జగ్గున్నర రైస్ తీసుకున్నాం, కేజీన్నర పట్టినట్టుంది రైసు. జగ్గున్నర రైస్కి మామూలుగా ఫస్ట్ వాటర్ని నార్మల్గా పెట్టేసి చేస్తామన్నమాట. ఎందుకంటే దమ్ వేయాలి కాబట్టి వాటర్కి ఇంకా లెక్క కొలత తీసుకోలేదు. నార్మల్గా వాటర్ ఒక 70% ఉడికేదాకా ఉడికించేసి తర్వాత రైస్ని పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ అంటే చికెన్ కర్రీ వండాము. చికెన్ కర్రీ లైట్ గ్రేవ్ పెట్టేసి మసాలాతో, లైట్ గ్రేవ్తో చికెన్ కర్రీ వండాము. తర్వాత చారు, ఇంకా రైస్, నార్మల్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్, ఇవన్నీ పెట్టామన్నమాట. ఇంకోటి మొత్తం ఇలాగ కలిపితే ఇలా అయిపోవాలి మొత్తం పెరుగు. మొత్తం ఈ చికెన్ అంతటికి కలిపి మాకు ఒక 2 ప్యాకెట్లు పెరుగు వేసాము కాబట్టి సరిపోయింది. అది ఇంక ఎక్కువ వేయకండి, జ్యూస్ దిగిపోద్ది, ఎక్కువ అయిపోయి వాటర్ మిగిలిపోద్ది అనమాట. మనకి గుడి దగ్గరే ఇస్తారు మొత్తం కావాల్సినవన్నీ, గిన్నెలు ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. కిరాణా సామాన్లు అంటే మనం ముందు పట్టుకెళ్ళాలన్నమాట. ఉల్లిపాయలు కూడా ఇంటి దగ్గర కట్ చేసుకుని వెళ్ళిపోతే మనకి ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టుకెళ్ళిపోతాయి. ఇంకా మేము గుడి దగ్గర మొత్తం ఇంకా ఇదిగో ఇవి మొత్తం అన్నీ వేపేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు, ఇది చికెన్ చేసుకుంటాం కదా, చికెన్ కర్రీకి ఉల్లిపాయలు అనేది వేపాము. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, నేను వంట ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను మీకు. దెబ్బకి జడుచుకుంటారు, ఎప్పుడైనా సరదాగా చేసి చూపిస్తాను మీకు. ఇంకా మొత్తం అందులోకి మేము చికెన్ కర్రీకి వేసాం. అది మొత్తం చికెన్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇలా అయింది. ఎందుకంటే మనం వీడియో తీయడం కష్టం కదా, మనం చేసి మనం తీయాలంటే కష్టం కాబట్టి అవ్వలేదు. ఆ పక్క బిర్యానీకి వాటర్లో బిర్యానీ వేయడానికి అది ఫస్ట్ పలావ్ సరుకులు వేపుకుని తర్వాత అందులో వాటర్ వేసి నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేస్తే అయిపోద్ది అనమాట. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకో దమ్ ఎలా ఉందో చూడండి, భలే వచ్చింది, బాగా వచ్చింది దమ్ బిర్యానీ. అమ్మకి నైవేద్యం పెట్టేసామన్నమాట. పెట్టేసి మిగిలింది దమ్ బిర్యానీ ఇంకా అలా ఉంది. కింద ఉన్నాయి, అడుగునున్నాయి లెగ్ పీస్లు, అవి చాలా బాగుందండి. పీస్ చాలా టేస్ట్గా ఉంది, బాగా ఉడికిందనమాట. మంచి స్ట్రెచర్తో వచ్చింది హైదరాబాదీ దమ్ బిర్యానీ, అది బాగా వచ్చింది. నెక్స్ట్ పెరుగు చట్నీ, ఇంకా చికెన్ కర్రీ చేసామని చెప్పాను కదా, అది చికెన్ కర్రీ. దాంతోపాటు వైట్ రైస్, చారు, ఇవన్నీ చేసుకున్నాం అనమాట. చాలా బాగుందన్నమాట. రైస్ బిర్యానీ బాగా కుదిరింది. ఇది మందే ప్లేటు, బాగా కుదిరిందండి. చికెన్ కర్రీ వేసుకుని దమ్ వేసుకుని తింటే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అక్కడికి బీచ్ కూడా దగ్గర అనమాట. బీచ్ కూడా వెళ్ళాం మేము. కేస్దాస్ పాలన్కి బీచ్ ఉంటుంది.
కేసినపల్లి బీచ్ కూడా ఉంటుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కావాలంటే మనం అంతర్వేది కూడా వెళ్ళిపోవచ్చు. అంతర్వేది కూడా దగ్గరే మనకి. అంతర్వేది బీచ్ కూడా వెళ్ళొచ్చు. సరదాగా మేము ఎప్పుడైనా సరదాగా అలా వెళ్తూ ఉంటాము. ఒక కార్తీక మాసం వెళ్ళిన తర్వాత కానీ, నవరాత్రులు ఏమన్నా చేసుకుంటే నవరాత్రులు వెళ్ళాక, వినాయక చవితి వెళ్ళాక సరదాగా ఎక్కడికన్నా ఒక అమ్మవారి గుళ్ళకి వెళ్ళొస్తూ ఉంటామన్నమాట. ఇంకా అలా వెళ్ళొచ్చిన వీడియో ఇది. ఇంకా దాంతోపాటు ఆషాఢ మాసం వచ్చిందంటే ఆషాఢ మాసంలో కూడా ఎక్కడికో దుక్కుకి వెళ్తూ ఉంటాం సరదాగా ఫ్యామిలీతో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతేనండి వీడియో. ఇది సరదాగా చేసింది మాత్రమే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.